జానుచిలక ఏడుస్తూ ఉంటుంది. ఓరి భగవంతుడా, నేనస్సలు ఊహించలేదు ఇలాంటి ఒక రోజొస్తుందని. నా బిడ్డను సురక్షితంగా కాపాడు. నన్ను నా బిడ్డను దూరం చెయ్యొద్దు. అని ఏడుస్తూ ఉంటే మోహికాకి, నువ్వేమీ బాధపడొద్దు. నీ బిడ్డని కాపాడడానికి సింబా వెళ్ళాడు కదా. సింబా వెళ్ళాడంటే ఖచ్చితంగా మంచి కబురు తీసుకొస్తాడు. అని ధైర్యం చెప్తూ ఉండగా ఇంతలో సింబా జాను బిడ్డని తన భుజాల మీద తీసుకుని వస్తాడు. దాన్ని చూసి అందరూ సింబా వచ్చేశాడు, సింబా వచ్చేశాడు అంటూ కేకలు వేయడం మొదలుపెడతారు. సింబా వచ్చి జాను బిడ్డనిస్తాడు. జానుబిడ్డ అమ్మా అంటూ తన దగ్గరికి వెళ్తుంది. సింబా అన్నయ్య, నీ మేలుని నేనస్సలు మర్చిపోలేను. నీకు చాలా కృతజ్ఞతలు. అని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటుంది. సింబా మరేం పర్వాలేదు అంటూ తనకి ధైర్యమిస్తుంది. ఇక అక్కడున్న వాళ్ళందరూ సింబాకు జై, సింబాకి జై అంటూ జేజేలు పలుకుతూ ఉంటారు. సరే సరే, ఇక మీరంతా వెళ్ళండి అంటూ అక్కడ్నుంచి పంపిస్తాడు. అందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. సింబా కూడా వెళ్ళిపోతాడు. దాన్నంతా చూస్తున్న సారా అనే పావురం తన మనసులో ఎవరితను? ఎందుకతన్ని అందరూ పొగుడుతున్నారు? అని అనుకుంటూ తన అక్కయిన మోహికాకి దగ్గరికి వెళ్తుంది. ఏంటే చెప్పా చేయకుండా ఇలా వచ్చావు? చాలా రోజులైంది నిన్ను చూసి. అవునక్క, నిజంగానే చాలా రోజులయ్యింది. అది సరే కానీ ఇందాక అందరూ సింబాకి జై, సింబాకి జై అని అంటున్నారు. ఇంతకీ అతను ఏం గొప్ప పని చేశాడు? నువ్వు రాకముందు అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? మన ఎదురింట్లో జాను అనే చిలక ఉందిగా, తను ఏదో పని చేసుకుంటూ ఉండగా అప్పుడే రెక్కలొచ్చిన తన బిడ్డ జానుకు చెప్పకుండా ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. ఎగిరి నది ప్రవాహంలో పడిపోయాడు. ఇక మన జాను పెద్ద పెద్దగా కేకలు వేయటంతో మేమందరం అక్కడికి వెళ్ళాం. అక్కడ జాను బిడ్డ, అమ్మా అమ్మా నన్ను కాపాడమ్మా, అమ్మా నన్ను కాపాడమ్మా, అమ్మా నన్ను కాపాడు. అయ్యో, ఎవరైనా నా బిడ్డను కాపాడండి. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు నా బిడ్డ. దయచేసి ఎవరైనా కాపాడండి అంటూ చాలా పెద్దగా అరిచింది. అక్కడ చాలా మంది ఉన్నప్పటికీ ఎవ్వరూ కూడా నీటిలో ఉన్న తన బిడ్డని కాపాడాలన్న ప్రయత్నం చేయలేకపోయారు. అప్పుడే సింబా వచ్చి తనని కాపాడడానికి ప్రయత్నించింది. అప్పటికి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో చాలా దూరం వెళ్ళిపోయాడు. కంటికే కనిపించలేదు. చాలా సమయానికి బిడ్డను సురక్షితంగా తీసుకొచ్చాడు సింబా. ఆ మాటలు విన్న సారా, అతని గుండె ధైర్యం ఎక్కువే అనుకుంటా. తల్లిని బిడ్డని వేరు కాకుండా చూశాడు. చాలా ధైర్యవంతుడు అని మెచ్చుకుంటుంది. అప్పుడు మోహి, సింబా చాలా తెలివైనవాడు, అలాగే బలవంతుడు కూడా. ఎందుకంటే ఇలాంటి ఎన్నో సాహసాలు తను చేశాడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఎవరో అడవికి నిప్పు పెట్టారు. ఆ సమయంలో మేమందరం ప్రాణాలతో బయటపడలేక ఎక్కడ చనిపోతానేమోనని భయం వేసింది. కాపాడమని పెద్ద పెద్దగా అరిచాం. అప్పుడు సింబా వచ్చాడు. అతను అందర్నీ ప్రాణాలతో కాపాడాడు. తను మంటలోకి దూకి తన భుజాల మీద ఎంతో మందిని తీసుకొచ్చి వారికి ఏమీ కాకుండా సురక్షితంగా ఉంచాడు. ఆ సమయంలో ఎవ్వరూ కూడా ధైర్యం చేయరు, కానీ సింబా మాత్రం చాలా ధైర్యం చేశాడు అంటూ సింబా గురించి చాలా గొప్పగా చెప్తుంది. ఆ మాటలు విన్న సారా, అయితే నాకు సింబాని పరిచయం చెయ్యి. అతనిలాంటి సాహసవంతుడితో మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. తప్పకుండా అతన్ని నీకు పరిచయం చేస్తాను సారా అని అంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం మోహి జాను ఇంటికి వెళ్తుంది. జానుతో మోహి, జాను, మీ పిల్లవాడేం చేస్తున్నాడు? బాగా భయపడిపోయాడు వదినా. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. పొద్దున్నుంచి అస్సలు నిద్రే లేవలేదు. నేను కూడా లేపలేదు. చాలా భయమేసినట్టుంది పాపం. అందుకే. సరేలే, మరేం పర్వాలేదు. పిల్లాణ్ణి అలాగే కొంచెం సేపు వదిలేసేయ్. అన్నట్టు మర్చిపోయాను, మా చెల్లెలు సారాని నీకు పరిచయం చేయలేదు కదా. పొద్దున మొత్తం నువ్వు నీ బాధలో ఉన్నావు, అందుకే పరిచయం చేయలేకపోయాను అంటూ తన చెల్లి సారాను పిలుస్తుంది. సారా అక్కడికి రాగానే వాళ్ళిద్దరికీ పరిచయం చేస్తుంది మోహి.
వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పిల్లవాడు నిద్ర లేవడంతో వాళ్ళు పిల్లవాడితో కూడా మాట్లాడి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం మోహి, సారా, జాను, సోను నలుగురు కూడా ఆహారం కోసం వెళ్తారు. వాళ్ళకి ఒక చెట్టు దగ్గర మామిడి పండ్లు కనిపిస్తాయి. వాటిని తింటూ ఉండగా అక్కడికి కొన్ని మగపక్షులు వస్తాయి. ఏయ్, ఎవరు మీరు? ఈ చెట్టు దగ్గర పళ్ళెందుకు తీసుకుంటున్నారు? ఈ చెట్టును మేము స్వాధీనం చేసుకోవడానికి వచ్చాం. అసలెవరు మీరు? ఈ అడవిలో మేము ఎంతో కాలంగా ఉంటున్నాం. మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాం. పైగా చెట్టు మాదంటున్నారు. ఈ అడవిలో చాలా పండ్ల చెట్లు మేము నాటినవే ఉన్నాయి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు ధీరు అనే మగకాకి, అయితే ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఈ అడవిలో మా అనుమతి లేకుండా మీరెవరూ కూడా ఈ పండ్లు తీసుకోవడానికి కుదరదు. ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారేంటి? మీకు మర్యాదగా ఉండదు. మర్యాదగా మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. మిట్టు పిచ్చుక, వెళ్ళకపోతే ఏం చేస్తామో మాకే తెలీదు. చూడండి, ఇదే మీకు చివరిసారిగా చెప్పడం. మా అనుమతి లేకుండా ఇక్కడ వేటినైనా తీసుకున్నారంటే మీ పని అంతే. మర్యాదగా వెళ్ళిపోండి అని గట్టిగా వాళ్ల మీద అరుస్తారు. వాళ్ళంతా ఏడుస్తూ సింబా దగ్గరికి వెళ్తారు. సింబాకి జరిగిన విషయమంతా చెప్తారు. దానిని విన్న సింబా చాలా కోపంగా వాళ్ల దగ్గరికి వెళ్తాడు. ఆడపక్షులు కూడా అతనితో పాటు వెళ్తాయి. ఎవరు మీరు? ఇక్కడికి వచ్చి ఆడవాళ్ల మీద పెత్తనం చలాయించాలని చూస్తున్నారంట. మర్యాదగా అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోండి, లేదంటే మర్యాదగా ఉండదు. ఏంటి? మర్యాదగా ఉండదా? మర్యాద ఉండకపోతే ఏం చేస్తావేంటి? నేనేమీ చెప్పను, చేసి చూపిస్తాను అంటూ ఒక కర్ర తీసుకుని వాళ్ళని కొట్టడం మొదలుపెడుతుంది. వాళ్ళు భయంతో అమ్మ బాబోయ్, వద్దు, మమ్మల్నేం చేయొద్దు అంటూ కేకలు వేస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. దాన్ని చూసి అక్కడున్న ఆడపక్షులన్నీ కూడా నవ్వుతూ ఉంటాయి. ఏంటి పిరికి పందల్లాగా పారిపోతున్నారు? ఇందాక ఏదో చెప్పారు కదా, రండి, వెళ్ళిపోతున్నారెందుకు అని పిలుస్తూ ఉంటుంది. వాళ్ళు కనీసం వెనక కూడా చూడకుండా వెళ్ళిపోతారు. అప్పుడు జాను, అన్నయ్య, మీ దెబ్బకి వాళ్ళు కూడా పరారైపోయారు. నువ్వు మా అందర్నీ కాపాడిన సాహసవీరుడివి అంటూ మెచ్చుకుంటూ ఉంటుంది మోహి. నిజమే, మీరు అడవికి సూపర్ మ్యాన్ లాంటి వాళ్ళు అంటూ పొగుడుతూ ఉండగా అతడు సారా వైపు చూసి, ఎవరితను? అడవికి కొత్తగా వచ్చిందా? తాను నా చెల్లెలు. కొన్ని రోజులు ఇక్కడే ఉందామని వచ్చింది. నిన్ను పరిచయం చేయమని చెప్పింది. అనుకోకుండా ఇప్పుడు మనం కలిసాం కాబట్టి పరిచయం చేస్తున్నాను అంటూ ఒకరికి ఒకరిని పరిచయం చేస్తుంది. మీరు చాలా ధైర్యవంతులు, చాలా సాహసాలు చేస్తారు. అది నాకు చాలా బాగా నచ్చింది అని మాట్లాడుకుంటూ ఉండగానే వెళ్ళిపోయిన మగపక్షులన్నీ మరికొన్ని మగపక్షుల్ని తీసుకువస్తాయి. వారిని చూసి జాను, సోను, అయ్యో, వాళ్ళు మన మీద దాడి చేయడానికి వస్తున్నారు. సింబా అన్నయ్య, మీరే కాపాడాలి. మీరు పక్కకు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఇప్పుడు రారా, మా వాళ్ళు కూడా వచ్చారు, నీ అంతు తెలుస్తాము. సరే అయితే చూసుకుందాం రండి అని వచ్చిన వాళ్ళందరికీ ఒక కర్రతో సమాధానం చెప్తాడు. వాళ్ళందరూ మళ్ళీ భయపడి వెళ్ళిపోతారు. అక్కడున్న ఆడపక్షులన్నీ కూడా చప్పట్లు కొడుతూ సింబాని పొగుడుతూ ఉండగా, ఇప్పుడంటే మీరున్నారు కాబట్టి సరిపోయింది. మీరు లేని సమయంలో వాళ్ళెవరైనా మాపైన దాడి చేస్తే పరిస్థితి ఏంటి? మీకొచ్చిన విద్యను ఎందుకు ఊరికే అలా వదిలేస్తున్నారు? వీళ్ళకి కూడా నేర్పిస్తే ప్రమాద సమయంలో ఉపయోగపడుతుంది కదా. నిజమే, నేను ఎప్పుడు కూడా దీని గురించి ఆలోచించలేదు. నాకు మంచి సలహా ఇచ్చారు. రేపటి నుంచి ఈ అడవిలో ఉంటున్న ప్రతి పక్షికి ఆడామగా తేడా లేకుండా శత్రువుల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే విద్యను నేర్పిస్తాను అని అంటాడు. ఆ మాటకి వాళ్ళు కూడా సరే అని అంటారు. ఆ మరుసటి రోజు నుంచి సింబా శత్రువుల దాడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆ పక్షులకి కర్రసాము, విల్లు ఎక్కుపెట్టడం లాంటి విద్యలను నేర్పిస్తూ వాళ్ళందరినీ కూడా శత్రువుల్ని ఎదుర్కొనేలాగా తయారుచేస్తాడు. వాళ్ళు కూడా శ్రద్ధగా నేర్చుకుంటూ ఉంటారు. అలా సింబా తన విద్యల్ని అందరికీ నేర్పిస్తాడు. అందర్నీ ధైర్యవంతులని చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఇప్పుడు సింబా వాళ్ళకి హీరోగానే కాదు, గురువుగా కూడా అయిపోయాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అడవిలో సింబా లేడు అని తెలుసుకున్న ఆ మగ పక్షులు మళ్ళీ అడవిలోకి వస్తాయి. అవి అక్కడ ఉన్న పక్షులతో, ఆ సింబా అడ్డ చూసుకుని మమ్మల్ని అడవి నుంచి తరిమి కొట్టారు కదా, ఇప్పుడు అతను లేడు, మిమ్మల్ని కాపాడ్డానికి ఎవరూ లేరు.
ఈరోజు మీ అందరినీ మేము అడవి నుంచి తరిమేసి ఈ అడవిని సొంతం చేసుకుంటాము. మేము చివరిసారిగా మీకు ఒకే మాట చెబుతున్నాం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. వెళ్ళకపోతే ఏం చేస్తావు? మీరు మమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరు. మర్యాదగా మీరే అడవిని ఖాళీ చేసి వెళ్ళండి. వెళ్ళకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తాము? నీ తల బద్దలు కొడతాము అంటూ ఒక కర్ర తీసుకొని కొట్టబోతుండగా జాను చిలక దానిని తీసుకొని అతన్ని కొట్టడం మొదలుపెడుతుంది. ఇక అక్కడ ఉన్న సారా, మోహి, సోను వాళ్ల పిల్లలందరూ కలిసి కర్రలు తీసుకొని వాళ్ళని కొట్టడం మొదలుపెడతారు. వద్దు వద్దు, కొట్టద్దు కొట్టద్దు, మీరు ఈ విద్య ఎప్పుడు నేర్చుకున్నారు? ఓ దేవుడా, వద్దురా బాబూ అంటూ కేకలు వేస్తూ అక్కడ్నుంచి పారిపోతాయి. ఇంకెప్పుడైనా ఇటు వస్తారా? వాళ్ళందరిక చచ్చినాంరా బాబు, మీకో దండం పెడతాం. ఇక్కడ జరిగిందేది కూడా సింబాకి చెప్పకండి అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాయి. దానికి అక్కడున్న పక్షులన్నీ కూడా పెద్దగా నవ్వుకుంటాయి. ఇక ఆ విధంగా సింబా నేర్పించిన విద్య కష్టకాలంలో ఉపయోగపడింది. ఇక వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడి వాళ్లతో పోరాడగలిగారు. ఒక విద్యను నేర్పించడం, ఒకరిని చైతన్యవంతుల్ని చేయడం అనేది చాలా గొప్ప పని. అలాంటి గొప్ప పని సింబా చేసింది. ఆపదలో ఉన్నవాళ్లు వారికి వారే కాపాడుకునేలాగా మార్చాడు సింబా. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జాను అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఇంతలో దాన్ని చూసిన బుజ్జిపావురం, జాను, ఈ అడవిలో ఏం చేస్తున్నావు? నేను తప్పిపోయాను. మా ఇల్లు ఎక్కడో కనబడ్డం లేదు. మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను వెళ్ళి నిన్ను సురక్షితంగా మీ ఇంటికి చేరుస్తాను. అదే చెబుతున్నాను కదా, ఎక్కడో అర్థం కావటం లేదు. రోజు మీ ఇంటికి రాగానే వెళ్తావు కదా, ఈరోజు ఏమైంది నీకు? ఆ మాటలకి జాను చిలకమ్మ ఏం మాట్లాడకుండా ఉంటుంది. కొంపతీసి ఆ చెట్టుకాయలేమన్నా తిన్నావా? ఏమో, నాకేమీ గుర్తులేదు. అసలు నీ పేరు కూడా నాకు గుర్తు రావటం లేదు. అయ్యయ్యో, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఆ చెట్టుకాయలు తింటే మతిపోయి పిచ్చివాళ్లలాగా అయిపోతారు. అయ్యయ్యో, జానునిప్పుడు ఎలా కాపాడుకోవాలి అని చాలా కంగారుగా జానుని తీసుకొని అక్కడ్నుంచి కాకి దగ్గరికి వెళ్తుంది. మోహికాకి దగ్గరికి వెళ్తుంది. మోహికాకితో, మిత్రమా, తను నా స్నేహితురాలు. అడవి మధ్యలో ఉన్న పండ్లు తిన్నది. అదే మతిపోయే పండ్లు. అప్పటినుంచి తను ఏం మాట్లాడుతుందో తనకి అర్థం కావడం లేదు. తన ఇల్లు మర్చిపోయిందంటుంది. నన్ను కూడా గుర్తుపట్టడం లేదు. అయ్యో, అవునా? దీనికి వైద్యం గురించి నాకు తెలీదు, కానీ 2 రోజులు గడిచిన తర్వాత తను చనిపోతుంది. ఎలా అయినా తనని కాపాడుకోవాలి. నాకు తెలిసిన సోను అనే స్నేహితురాలుంది. తనకి వీటి గురించి ఏమన్నా తెలిసేమో అడుగుదాం. త్వరగా తనని తీసుకొని వెళ్దాం పదా అని ఇద్దరూ తనని తీసుకొని సోను దగ్గరికి బయలుదేరతారు. అక్కడికి వెళ్లే సమయానికి సోను అక్కడ ఉండదు. అయ్యో, తను ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ సమయంలో మనకు తన సహాయం చేస్తుందనుకున్నా. తను ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావటం లేదే అంటూ చాలా కంగారు పడుతూ ఉండగా సారా అనే పావురం అక్కడికి వచ్చి, ఎవరు మీరు? ఎవరు కావాలి? ఇక్కడ నా స్నేహితురాలు సోను ఉండేది కదా, తనిక్కడ ఉండటం లేదా? లేదు, ఈ ఇల్లు మేము అద్దెకి తీసుకున్నాం. తనిప్పుడు ఎక్కడుంటుందో మాకు తెలీదు. ఏం జరిగింది? నేను మీకేమైనా సహాయం చేయగలనా? ఇదిగో, తను నా స్నేహితురాలు. తను మతిస్థిమితం పోయే పండ్లు తిన్నది. తనని ఎలా అయినా కాపాడుకోవాలి. సారా, ఎవరు మీ స్నేహితురాలు అంటూ తన వైపు చూస్తుంది. తను ఎవరో కాదు, జాను అని అర్థం చేసుకున్న తాను. సారా ఏడుస్తూ, అయ్యో, తను నా స్నేహితురాలు జాను. తనకు ఎంత పెద్ద కష్టం వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఇంతలో జాను చిలకమ్మ దాహం దాహం అని అడుగుతూ ఉంటుంది. అయ్యో, తనకి దాహంగా ఉంది. కొంచెం నీళ్లు తీసుకొస్తారా? లేదు, ఈ సమయంలో నీళ్ళు ఇవ్వకూడదు. ఇస్తే తనకి ఇంకా పిచ్చి త్వరగా వ్యాప్తి చెందుతుంది. నీళ్లు తాగకపోతే గొంతు అరిపోయి చనిపోతుంది. త్వరగా దీనికి విరుగుడు కనిపెట్టండి. ఎవరైనా సహాయం చేస్తారేమో కనుక్కోండి. మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. జానుని ఇలా చూస్తూ ఉండలేకపోతున్నాము. అప్పుడు సారా ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు తనకి ఓటు అనే ఒక గద్ద వైద్యుడు గుర్తుకొస్తాడు. వెంటనే
సారా దాని గురించి చెప్పి నాతో పాటు త్వరగా రండి అంటూ ఓటు దగ్గరికి బయలుదేరతారు. వాళ్ళు మార్గమధ్యంలో, భగవంతుడా, మేము వెళ్లే చోటికి ఓటు ఉండేలాగా చెయ్యి, తను ఎక్కడికి వెళ్లకుండా చెయ్యి, జాను ప్రాణాల్ని కాపాడు అనుకుంటూ వెళ్తారు. కొంచెం సమయానికి వాళ్ళు ఓటు వద్దకు చేరుకుంటారు. ఓటుకి జరిగిన విషయమంతా చెబుతారు. ఓటు తనని చూసి, మీరేమి కంగారు పడకండి, సరైన సమయానికి తీసుకొచ్చారు. తనకి నేను వైద్యం చేస్తాను. ఈరోజు మొత్తం తను స్పృహ లేకుండా నిద్రలో జారుకుంటుంది. అందుకు వాళ్ళు సరే అని అంటారు. ఓటు వారిని బయటకు పంపించి వైద్యం చేస్తూ ఉంటుంది. ఇక మిగిలిన వాళ్ళు ముగ్గురు కూడా బయటకు వచ్చి మాట్లాడకుండా ఉంటారు. త్వరగా తను కూలుకుంటే అంతే చాలు. అన్నట్టు తన పిల్లలు తనతో పాటు లేరా? నేను చూసినప్పుడు ఎవరు లేరు. అయితే తన పిల్లలు ఎక్కడున్నారో మీరు వెతకండి. తల్లి కోసం వాళ్ళు పాపం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ బాగా చిన్నపిల్లలైతే ఆహారం కోసం అల్లాడిపోతూ ఉంటారు. నేను ఇక్కడే ఉంటాను, మీరు వాళ్ళ గురించి వెతకండి. అందుకు తను సరే అని అనడంతో బుజ్జి సారా ఇద్దరు కూడా పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు. ఇదిలా ఉండగా జాను పిల్లలు రెండు కూడా ఏడుస్తూ ఒకరితో ఒకరు ఇలా చెప్పుకుంటూ ఉంటారు. అమ్మ ఇప్పుడే వస్తానని చెప్పింది, ఇంకా రాలేదు. నాకు ఆకలి ఎక్కువగా ఉంది, దాహంగా ఉంది. తమ్ముడు, నువ్వు బాధపడద్దు. అమ్మ త్వరగానే వస్తానని చెప్పింది కదా, కొంచెం సేపు ఓపిక పట్టుకో, అమ్మ వచ్చేస్తుంది. లేదక్కా, నాకు ఆకలి ఎక్కువగా ఉంది, నేను ఆకలికి ఉండలేకపోతున్నాను అంటూ ఏడుస్తూ ఉంటే ఆ అక్క అతన్ని ఓదారుస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా సారా బుజ్జి పిల్లల కోసం వెతుకుతూ ఉండగా చాలా దూరంలో సోను కనబడుతుంది. సోను వాళ్ళని చూసి, మీరు ఎవరికోసమో వెతుకుతున్నారు? వాళ్ళు ఎవరో చెప్తే నేను మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మేము మా స్నేహితురాల పిల్లల కోసం వెతుకుతున్నాం. తన పేరు జాను. తనకి ఆరోగ్య పరిస్థితి బాలేదు. అందుకే తనని వైద్యుడి దగ్గరికి చేర్చాం. తన పిల్లలకు ఆ విషయం తెలియదు కదా, పాపం వాళ్ళు ఎక్కడున్నారో అని కంగారుగా ఉంది అని కంగారుగా అంటుంది. వాళ్ల మాటలు విన్న సోను, మీరు వెతుకుతున్న జాను పిల్లలు వాళ్లేనో కాదో నాకు తెలీదు. నేను వచ్చే దారిలో ఇందాక ఇద్దరు పిల్లల్ని చూశాను. పాపం వాళ్ళు చాలా అమాయకంగా వాళ్ల తల్లి కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. నేను వాళ్లకి సహాయం చేద్దామని ఇక్కడికొచ్చాను. పండ్ల కోసం వెతుకుతుండగా మీరు కనిపించారు. అందుకు వాళ్ళు, అవునా, అయితే మనం ముందు పండ్లు తీసుకుని వాళ్ల దగ్గరికి వెళ్దాం. వాళ్ళు జాను పిల్లలు కాకపోయినా వాళ్ల ఆకలైతే తీరుతుంది కదా అని అంటుంది. అందుకు సోను సరే అంటుంది. ఇక వాళ్ళు పళ్ళు తీసుకొని సోనుతో పాటు బయలుదేరతారు. ఇక సోను సరాసరి ఆ పిల్లల దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆ పిల్లలు జాను పిల్లలే. దానిని చూసిన సారా, పిల్లలు, నేను వచ్చేశాను, మీరేం కంగారు పడద్దు. ఇదిగోండి, ముందు మీ ఆకలి తీర్చుకోండి. సారా పిన్ని, అమ్మ ఎక్కడికెళ్ళింది? తను ఇందాకే వస్తానని చెప్పింది, ఇంకా రాలేదు. మాకు చాలా భయంగా ఉంది. సారాకు ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో బుజ్జి, పిల్లలు, అమ్మ మీకోసం పండ్లు తీసుకోవడానికి వెళ్ళింది. అయితే అనుకోకుండా దారిలో ఒక పని తగలడంతో తను అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. మమ్మల్ని మీ ఆకలి తీర్చమని ఇక్కడికి పంపించింది. ముందు మీరు మీ ఆకలి తీర్చుకోండి అని అనడంతో పిల్లలు సరే అని వాళ్ళ ఆకలి తీర్చుకుంటారు. ఇక తర్వాత సోను, సరే అయితే ఇక నేను బయలుదేరుతాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళిద్దరూ కూడా, చాలా కృతజ్ఞతలు మిత్రమా, ఎవరో తెలియకుండా నువ్వు ఈ పిల్లలకు సాయం చేయాలని అనుకున్నావు. అలాగే మాక్కూడా పిల్లల్ని వెతకడంలో సాయం చేశావు. నీ మేలు మర్చిపోలేం మిత్రమా. మనం ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే కదా మనకి ఐకమత్యం బలపడుతుంది అని అంటుంది. అని చెప్పి తను అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక బుజ్జి సారా ఇద్దరు కూడా చాలాసేపు అక్కడే ఉంటారు. అప్పుడు బుజ్జి, సారా, నువ్వు పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడే ఉండు. నేను పిల్లలు కనిపించారు అన్న సంగతి మోహికి చెప్పి వస్తాను. అందుకు తను సరే అంటుంది. బుజ్జి సరే అని అక్కడ్నుంచి బయలుదేరుతుంది. ఇదిలా ఉండగా అక్కడ మోహి చాలా కంగారు పడుతూ ఉండగా ఓటు తన దగ్గరికి వచ్చి, ఓటు, మిత్రమా, ప్రమాదమైతే ఏం లేదు. నేను చెప్పాను కదా, తను ఒకరోజు మొత్తం గాఢనిద్రలో ఉంటుంది. తనని మీరెవరు కూడా కదిలించొద్దు. తనని కదిలించారు అంటే మతి పూర్తిగా పోయి తను చనిపోతుంది. ఇప్పుడు తనని ఎవరూ నిద్రలేపరు. తనతో ఇప్పుడు ఎవ్వరికీ అంత అవసరం లేదు కదా. తనని ప్రశాంతంగానే పడుకోనిస్తాము అని చెప్పడంతో తను సరే అంటుంది. అప్పుడక్కడికి బుజ్జి వచ్చి
జరిగిన విషయమంతా చెప్తుంది. దానిని విన్న మోహి, మరేం పర్వాలేదులే, దేవుడి దయ వల్ల ఆ పిల్లలు దొరికారు. అని అంటుంది. ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం జాను స్పృహ నుంచి బయటకు వస్తుంది. నేను ఎక్కడున్నాను? నా పిల్లలు ఎక్కడున్నారు? మిత్రమా, మిత్రమా, ఆగు, నువ్వేం కంగారు పడొద్దు. నువ్వు సురక్షితమైన ప్రదేశంలోనే ఉన్నావు. ఇంతలో ఓటు అక్కడికి వచ్చి, నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు చిలకమ్మ తన పేరు జాను అని చెప్తుంది. ఓటు మరికొన్ని ప్రశ్నలు అడుగుతాడు. వాటికి కూడా సమాధానం సరిగ్గా చెప్తుంది. ఇప్పుడు తనని అక్కడ్నుంచి తీసుకెళ్లొచ్చు, తనకు ఆరోగ్యమంతా సరిగ్గానే ఉంది. అందుకు మోహి సరే అంటుంది. అప్పుడే నిద్రలేచిన బుజ్జి కూడా జరిగిన విషయం తెలుసుకొని సంతోషపడతాడు. ఇక అందరూ కూడా కలిసి జాను పిల్లల దగ్గరికి బయలుదేరతారు. అసలు నాకు ఏమైందో అర్థం కావటం లేదు, మీరు పూర్తిగా చెబుతారా? అని అన్నప్పుడు బుజ్జి జరిగిన విషయమంతా చెప్తుంది. దానిని విని జాను చిలకమ్మ, అమ్మో, నాకు బాగా బుద్ధొచ్చింది. రుచికరమైన పండ్లు కదా అని ఏ పండ్లు పడితే అవి తెలిసి తెలియకుండా తినకూడదని. అని అంటుంది. ఇక అందరూ కలిసి పిల్లల దగ్గరికి చేరుకుంటారు. పిల్లలు తల్లిని చూసి అమ్మా అంటూ హత్తుకుంటారు. దాన్ని చూసి వాళ్ళందరూ కూడా సంతోషపడతారు. మిత్రులారా, మీరందరూ నాకు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చేసిన ఈ సహాయము నేను ఈ జన్మలో మర్చిపోలేను అంటూ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. వారు చాలాసేపు తనతో మాట్లాడి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. జాను తన పిల్లలతో సంతోషంగా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.